6 టీవీ నేను శాలిని. ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. రాష్ట్రంలో రెండో విడత పంట రుణాల మాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో 1.50 లక్షల వరకు ఉన్న రుణాల మాఫీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు 7,000 కోట్లు మాఫీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రెండో విడత రుణమాఫీ ప్రారంభ కార్యక్రమాన్ని శాసనసభ ప్రాంగణంలో మంగళవారం టీ విరామ సమయంలో నిర్వహించనున్నారు. సీఎం మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొననున్నారు. లోక్సభ నియోజకవర్గానికి 2 రైతుల చొప్పున ఆహ్వానించి వారికి సీఎం చేతుల మీదుగా చెక్కులను అందజేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్న అన్ని రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఇక రాష్ట్రంలో ఈ రోజు రెండో విడత రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఈరోజు రెండో విడత రుణమాఫీని అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అయితే దీనికి సంబంధించి అసెంబ్లీ ఆవరణలో ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారని చెప్పొచ్చు. అయితే 1.5 లక్షల వరకు రుణాలున్న రైతులకి ప్రభుత్వం క్లియర్ చేయనుంది. అయితే రెండో విడత 7 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. అయితే 6,500 కోట్లకు సంబంధించిన రుణాలకు సంబంధించి రైతుల అకౌంట్ లో జమ అవుతున్నాయి. అయితే మొదటి విడతగా ఈ నెల 18న రుణమాఫీ అంటే ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 19న ₹1 లక్ష రుణాలున్న రైతుల అకౌంట్ లో అంటే మొత్తం 11,50,000 మంది రైతుల అకౌంట్ లో 6,099 కోట్లు జమ చేశారు. అయితే మొదటి విడతలో టెక్నికల్ కారణాలతోటి 17,870 మంది రైతుల ఖాతాలో 84.85 కోట్లు సుమారు జమ కాలేదని కూడా ఇప్పటికే మంత్రి పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వారికి ఆర్బీఐ నుండి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయించి మళ్ళీ రుణాలని వెనక్కి తెప్పించి మళ్ళీ రైతుల ఖాతాలో కూడా జమ చేస్తామని కూడా ఇప్పటికే పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి రెండో విడత రుణమాఫీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పొచ్చు. అసెంబ్లీ ఆవరణలో మాత్రం ప్రారంభించున్నారు. ఈ మూడో విడతకు సంబంధించి ఆగస్టు 14 తర్వాత 2 లక్షల రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తుందని కూడా ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. సో మొత్తంగా ఇచ్చిన మాట కట్టుబడి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుందని కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఈ రెండో విడత రుణమాఫీకి అంటే చెక్కులకు సంబంధించి ప్రతి అంటే నియోజకవర్గాల నుండి 2 చొప్పున రైతుల్ని పిలిపించి వారికి చెక్కులు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేస్తారు. మరొక వైపు రైతు వేదికలు అంటే వద్ద అంటే అవకాశం ఉన్న ఏదైతే ఎల్ఈడి ప్రొజెక్టర్లు ఉన్న అవకాశం ఉన్న రైతు వేదికల వద్ద ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా వీక్షించాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రసారం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చెక్కులు పంపిణీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయడంతో పాటు అక్కడ జిల్లా కలెక్టర్లు 12 గంటలకు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులకు అక్కడ చెక్కులు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తానని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి అన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు అసెంబ్లీ ఆవరణలో ఇప్పటికే పూర్తి చేశారని చెప్పొచ్చు. శాలిని. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.